ఎవరికి సంబంధం ఉండదు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ. అది ఎవరు చేసిండో ఏం చేసిండో ఎవరికి తెలుస్తుందండి. అంటే ఇంత థర్డ్ క్లాస్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఆలోచించేసి దాన్ని బట్టి హూ ఈజ్ కనెక్టెడ్ విత్ ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయరా అండి రోజు? ఉన్న ముఖ్యమంత్రి ఇయ్యారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్? ఇంత తెలివి తక్కువ ప్రభుత్వాలు ఉంటాయా? నాకు అర్థం కాదు. అదొక ఇష్యూ, అదొక దానికి ఆరోపణ, దానికి తోక. ఏమైనా సెన్స్ ఉండన్నా అసలు? అంటే ఇది ఒకటి కాంగ్రెస్ పార్టీ మాత్రం చేయట్లేదు కదా సార్, బీజేపీ వాళ్ళు కూడా వాడు కూడా పిచ్చోడే కదా. వాడు కూడా పిచ్చోడే కదండి. నాకు అంత ఫోన్ ఏంది, ట్యాపింగ్ ఏంది అని బొందా. జస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మ్యాటర్. అది మాకేం సంబంధం ఉంటుందండి? అది వాట్ వీఆర్ కన్సర్న్. సార్ ఇప్పుడు ఇంకొకటి, వాళ్ళు ఈ పవర్ సిచ్యువేషన్ మీద మీరు మేనేజ్ చేశారు. అది ఎవడన్నా ముడితున్నావన్నా, నోరుతున్నావన్నా, ఇదే భాషలో చూపి నువ్వు దేంతో నవ్వానండి ప్రజలు. ఎక్కడున్న తెలంగాణ కరెంటు ఎక్కడ తెచ్చినాం మేము, అది మిస్ మేనేజ్మెంట్ అయితే అదే తలా తోకున్నాడు చెప్తాడు ఎవడన్నా. ఇట్ ఈస్ ఫుల్లీ అసలు వాళ్ళకి మైండ్ ఎండకు కరిగిపోయి ఖరాబ్ అయింది ఏంది అర్థమైతే లేదు. అదేం దిక్కుమాలిన ఆరోపణ. 7,000 మెగావాట్స్ ఉన్న పవర్ ను 21,000 మెగావాట్స్ తీసుకపోతే అది మేము తప్పు చేసినట్ట. లాస్ట్ 9 years ఆల్ ద సెక్టర్స్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ రెప్పపాటు కరెంటు పోకుండా 24 hours పవర్ ఇస్తాం కదా మేము. ఇప్పుడు మేము ఇచ్చిన 9 ఏళ్ళు ఇచ్చిన పవర్ వీడు ఇవ్వలేకపోతున్నాడు కదా ఈ సన్నాసి. ఎవడు తెలివి తక్కువ వాడండి, ఎవడు మిస్ మేనేజ్మెంట్? నీది మిస్ మేనేజ్మెంట్. నీకు మేము ఇచ్చిన మంచినీళ్ళు ఇయ్యే చేత కాదు, మేము ఇచ్చిన కరెంట్ ఇయ్యే చేత కాదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నావా అసలు? ఎక్కడ నువ్వు నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? అందుకే ప్రజలు ఇప్పుడు చూపెడతారు నీకు. డెఫినెట్ గా పార్లమెంట్ ఎలక్షన్ లో నీకు మామూలు దెబ్బ కొట్టరు ప్రజలు. మీరు చూడండి, మీరందరూ షాక్ అవుతారు. మీ ఊహ కూడా అందదు, మీ జర్నలిస్టులకు ఎవరికి కూడా. ఎస్, ఐఎమ్ టెలింగ్, ఐఎమ్ కేసీఆర్. బట్ ఇక్కడ రీసెంట్ గా ఇప్పుడు జరిగిన ఒక డెవలప్మెంట్, ఇప్పుడు ఈ ఎలక్షన్ లో చూస్తే సార్, ప్రచారంలో పర్సనల్ అటాక్స్ కావచ్చు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కావచ్చు, సమ్టైమ్స్ ఈవెన్ అబ్యూజెస్ కూడా ఉండొచ్చు. కాకపోతే మీ మీద ఒక 48 గంటలు బ్యాన్ అనేది ఇంపోజ్ చేయటము ఈసీ పార్షల్ గా వివరించిందనుకుంటున్నాను. డెఫినెట్ గా నరేంద్ర మోడీ తొత్తుగా వివరించారు. వాళ్ళు కంప్లైంట్ చేసింది కాంగ్రెస్. ఇద్దరు కలిసే ఉన్నారు కదా, కాంగ్రెస్ బీజేపీ. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కలిసి ఉన్నారు, ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు. దాని డౌట్ ఎందుకు? అంటే దీని ఎలా మీరు అంటే మీరు ఎలా అందుకే నేను ఏమంటే, ఇట్ వాజ్ ఎ ప్రెస్ మీట్, ఇట్ వాజ్ నాట్ ఎలక్షన్ మీటింగ్. అయినా కూడా వల్గర్ గా తీసుకొని ఇప్పుడు నరేంద్ర మోడీ రోజు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పేది కనిపించాయి, మతపరమైన కనిపించాయి, హిందూ ముస్లిం అని మాట్లాడతాడు రోజు, అది కనిపించేది ఈసీకి. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, అది కనిపించేది ఈసీకి. అవన్నీ పవిత్రం, బైబిల్ లాగా, ఖురాన్ లాగా ఉంటుంది. నేను పద్మశాలి కార్యకర్తలు పాపం వాళ్ళు చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, వాళ్ళకున్న పెండింగ్ బిల్స్ ఇవ్వండి, కొత్త ఆర్డర్లు ఇవ్వండి అని నేను మాట్లాడితే వాడు మీరు నిరోధులు అమ్ముకుని బతకండి, పాపడాలు అమ్ముకుని బతకండి అంటే నాకు కోపం వచ్చింది. ఇదేం దరిద్రంలో కుక్కల కొడుకులారా నేను. దాన్ని పట్టుకుని ఇది అబ్యూజివ్ లాంగ్వేజ్ నా మీద కథ కట్టి, కుట్ర కట్టి, కక్ష కట్టి దే వాంటెడ్ టు సప్రెస్ మై వాయిస్. దానికోసం 48 గంటలు నిషేధం పెట్టినది. ఏం ఫరక్ కాదు, ఏం తేడా రాదు దాంతో. పీపుల్ విల్ రియాక్ట్ మోర్ అన్ దాట్. తెలంగాణ అంతా ఆలోచిస్తుంది ఇలా ఎందుకు పెట్టారు కేసీఆర్ మీద బ్యాను, మెయిన్ మైసా బీఆర్ఎస్ అంటే వీళ్ళిద్దరు గద అనుకున్నారు. ఆయన బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఆయన దానికి అది నిదర్శనం. అంతకని వాళ్ళ బేల పిరికితనం అది. సార్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే, ఒకవైపు కాంగ్రెస్ బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ రద్దు అవుతుంది, రాజ్యాంగం మారిపోతుంది అని అంటున్నారు. ఇంకోవైపు వాళ్ళ మంత్రులే ఇచ్చింది కదనండి, షెకావతే ఇచ్చింది కదా రాజ్యాంగం మారిస్తే తప్పైంది అని. కాబట్టి రాజ్యాంగం మారిస్తే వాళ్ళు ఉన్మాదులు, ఆ బీజేపీ ఉన్మాదుల పార్టీ. వాడు ఏం చేసినా చేస్తారు, పిచ్చోని చేతుల రాయి. అంతే. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేసిందండి ఈ దేశంలో? నరేంద్ర మోడీ వల్ల ఏ ఒక్క వర్గానికైనా, ఏ ఒక్క సెక్షన్కైనా ఏమైనా జరిగిందా? రూపాయి విలువ 84 రూపాయలు పడిపోయింది. సిగ్గుచేటు. ఇంకా నరేంద్ర మోడీ సిగ్గుంటే అసలు ఓటే అడగద్దు. అంతే కదా? ఆయనకేమైనా సిగ్గుందా? ఆయన ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడి, క్యో హిందుస్థాన్ కా రూపాయ గిరతా హై, క్యో హిందుస్థాన్ కా రూపాయ గిరతా హై. యాజ్ కేసీఆర్ ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ नरेंद्र मोदी, क्यों इंडियन रूपी गिरा है आपके काल में? क्यों गिरा है? और इतना बुरा 84 रुपीज डॉलर के प्रति क्यों गिरा? क्या मोदी का जवाब क्या है इसका? ये नो फेस టు సే. అన్ని పోయినాయి అన్నట్టు దేశం కుప్ప అయిపోయింది కదా. దేశం నుంచి మొత్తం తరలిపోతున్నాయి, పెట్టుబడులు తరలిపోతున్నాయి, పరిశ్రమలు తరలిపోతున్నాయి. టెస్లా కార్ మొన్న వచ్చేది వాపసు పోయింది. దాని తర్వాత ఇంపోర్ట్స్ అన్ని పెరిగిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ కుప్ప అయిపోయినాయి. రైతులకు క్షమాపణ చెప్పింది కదనండి మోడీ. అంతగానే సిగ్గుచేటుందా?
వాళ్ళని ముందు అబ్యూజ్ చేసి అర్బన్ నక్సలైట్లని ఇదని అదని అడగోలు మాటలని మాట్లాడి చివరికి క్షమాపణ పెట్టుకున్నాడు కదా యూపీ అసెంబ్లీ ఎలక్షన్ల ముందర. ఇంతకన్నా దిక్కుమాలితనం ఉండదా? ఇంతకన్నా వర్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటాడు ఎవడన్నా? వెరీ బ్యాడ్. షేమ్ ఆన్ టు మిస్టర్ మోడీ. సార్ ఇప్పుడు ఆబ్వియస్ గా మీరు కాంగ్రెస్ బీజేపీ వీళ్ళిద్దరూ రిలీజ్ చేసే మేనిఫెస్టోస్ చూసుంటారు నేషనల్ లెవెల్. ఏం లేదు అట్టిదే గ్యాస్, అంటున్నారు ఇంకొక ఏం లేదంత గ్యాస్ అండి, అది ట్రాష్. ఇట్ ఇస్ ట్రాష్. మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఏమైనా అయిందా వికాసం దేశంలో? నువ్వు చెప్పు, నీ పర్సెప్షన్ ఏంటి? అమృత్ కాల్ అన్నాడు వచ్చిందా? అచ్చే దిన్ అన్నాడు వచ్చిందా? అచ్చే దిన్ అంటే ఏంది? 84 రూపాయలకు రూపాయి విలువ పడిపోవడమా? అంత ట్రాష్. వాటిదే గ్యాస్. మోడీ ఒక గొప్ప గ్యాస్, కాంగ్రెస్ అంతకన్నా డబుల్ గ్యాస్. న్యాయపత్ర 5 గ్యారంటీలు 25 గ్యారంటీస్ మొన్న ఇచ్చినగానే మన తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనా ఒకటి కాలే కదా? 6 గ్యారంటీలలో ఏమీ కాలేదు కదా. దాని తిరుగుబాటు ఇప్పుడు జనం ఫలితం మీరు చూడబోతారు లోక్సభ ఎన్నికలలో డెఫినెట్ గా. అంటే 100 రోజుల్లోనే 100 రోజులు ఎందుకైందండి? 5వ నెల ఇది. అవును. అంటే ఇది 5th మంత్ కదా. మంత్. సో ఈ వాళ్ళు చేసిన ఈ కొన్ని రోజుల పరిపాలన వల్ల పోలింగ్ జరిగేది మే 13th కదనండి పోలింగ్ వచ్చే వరకు. 6 నెలల్లో ఏం బిగినాడు, ఇంకేం బిగుతాడు నాకు అర్థం కాదు. ఏం చేస్తాడు? తెలిసిపోయింది, జనానికి తెలిసిపోయింది, ఊరు తెలిసిపోయింది, ప్రతి మనిషికి తెలిసిపోయింది. మేము 2000 ఇస్తామంటే వాడు అరవాస్ పాట పాడినట్టు వేలం పాట పాడి మేము 4000 ఇస్తాం. జనం కూడా పాపం కన్ఫ్యూజ్ అయ్యారు. కావచ్చునేమో ఇస్తారేమో అని అనుకున్నారు, కానీ బోల్తా పడ్డామని తెలిసిపోయింది. ఇప్పుడు గ్యారంటీగా కాంగ్రెస్ వాళ్ళు బోల్తా వేయడం ఖాయం, బీజేపీని తొక్కిపారేయడం ఖాయం. మీరు బీజేపీని తొక్కిపారేయటం, కాంగ్రెస్ కూడా సఫర్ అవుతారంటున్నారు. కానీ వాళ్ళు ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ స్వయంగా చెప్పినది ఏంటంటే ఈ లోక్సభ ఎలక్షన్ తర్వాత మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యేలు ఉండరు, 26 ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, చేరబోతున్నారు. ఇవన్నీ చూస్తే కనుక అసలు మీకు తెలియదు, ఉల్టా వాళ్ళ ఎమ్మెల్యేలే మాత్రం టచ్ ఉన్నారు ఇప్పుడు. మీకు తెలియదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద కేసులున్నాయి. డెఫినెట్ గా అది వస్తుంది. ఆయన జైలుకు పోవడం ఖాయం, ఎవడు ఆపలేడు. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్ కేసు కదా అది, ఓటుకు నోటు కేసు. ఇప్పుడు పీక్ వచ్చింది అది. దాని తర్వాత ఏంది మళ్ళీ అన్సర్టనిటీ కాంగ్రెస్ లో. అందుకే వాళ్ళు చెప్తున్నారన్న మా వాడు బీజేపీలో అయినా పోతాడు కేసు నుంచి బచాయించుకోవడానికి. కాబట్టి మేము రెడీ ఉన్న 30 మందిమి, మీరు గ్యారంటీ మనం కలిసి ఫామ్ చేద్దాం గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు మాత్రం టచ్ లేదు. మేము టచ్ లో లేము. మొన్న రేవంత్ రెడ్డి పెద్ద పోజు కొట్టిండు కదనండి, నీ దొడ్లెవరు ఉంటాడో ఉడియాల సాయంత్రానికి అని. ఒక్కడు పోలేవాడు. మరి దొడ్డేటివా ఇక్కడ పోయా అంత బట్టి గ్యాసు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో అతి గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. వాళ్ళ అహంకారమే వాళ్ళని బొందబెట్టబోతా ఉన్నది. వాళ్ళు చేసిన ఫాల్స్ ప్రామిసెస్ వాళ్ళ నడుము విరగొట్టబోతా ఉన్నాయి. మేము రౌట్ కాలేదు కదా, కాంగ్రెస్ చేతిలో పరాభవమైనంత కానీ మేము రౌట్ కాలేదు కదా. 1/3 ఎమ్మెల్యేస్ గెలిచినాం మేము తెలంగాణ అసెంబ్లీలో. ఇట్స్ నాట్ ఎ జోక్. మేము రౌట్ అయ్యంటే 5 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు గెలిచి పడిపోవాలా. సో ఇట్ వాజ్ నాట్ ఎ రౌట్. దెన్ సంబడి థింగ్స్ ఇట్ ఇస్ ఫూలిష్. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు జనాలుగా ఆలోచించి వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్ కి ఓట్ వేయాలని ప్రశ్నిస్తే మీరేం చెప్తారు? తెలంగాణకు దిక్కేవాడా బీఆర్ఎస్ తప్ప. ఇప్పుడు డైరెక్ట్ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకి ఇస్తా అంటున్నారు నరేంద్ర మోడీ. ముఖ్యమంత్రి సపడే లేదే. కేఆర్ఎంబీ ఇమని నన్ను అడిగితే నేనున్న 10 ఏళ్ళు నేను ఇయ్యలేదు. మీరు కొంచెం కృష్ణాకి అప్ప చెప్పిండ్రు. దెన్ హూ ఇస్ ద సేవియర్ ఆఫ్ తెలంగాణ? యూ టెల్ మీ, హూ ఇస్ ద సేవియర్? సో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటేస్తే జనానికి వచ్చే ఫలితం ఏంటి? డెఫినెట్ గా గోదావరి కృష్ణ నీళ్లు బతుకుతాయి, తెలంగాణ ఆత్మగౌరవం బతుంది, తెలంగాణ అస్తిత్వం బతుంది. మేము ఎవరి చేతుల కీలుబొమ్మ కాదు. ఎందుకంటే మా బాసులు తెలంగాణ ప్రజలు, నాకు బాసులు ఢిల్లీలో లేరు. వీళ్ళేమో ఢిల్లీ గులాములు. ఇది పోయినసారి 4 బీజేపీ ఎంపీలు గెలిచారు, కేంద్ర మంత్రులు. ఏం చేశారండి? 5 రూపాయల పని చూపిస్తావా? 5 రూపాయలు. కాబట్టి ఇదంతా గ్యాస్ ట్రాష్ వాళ్ళు చెప్పేది జనానికి అర్థమైంది. అసెంబ్లీలో ఈ ట్రాష్ చెప్పే వాళ్ళు బయటపడ్డారు. ఇప్పుడు అయిపోయింది, రివర్స్ బండకేసి కొడుతున్నారు జనం. థ్యాంక్ యూ సో మచ్ కేసీఆర్ గారు. బట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈస్, సిన్స్ మోడీ లాస్ట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద నేషన్, certainly they are not going to cross 200 seats now. That's where I am telling you, regional parties are going to play a major role. 100% it is going to happen. Every day the news what we are receiving says that Modi is not going to get full majority. That is the reason वो कुर्ता कामीज पाड़ रहे हर दिन, जो क्योंकि maybe it looks like unbelievable to you, but politics is a dynamic situation, you know. సో
डायलॉग can- 400 पार नहीं हो सकता। 100% रबिश दैट इज 200 पार करना ही मुश्किल हो गया, 400 कहां से मिलेंगे? साउथ इंडिया में से उसको हार्डली गनीमत से 5-10 सीट नहीं मिलने वाला है। 130 में सफाया है उनका। दे विल नॉट गेट ए सिंगल सीट इन केरला, तमिलनाडु, आंध्रा, तेलंगाना एंड कर्नाटक में भी 12 गप्पे मार रहे थे, लेकिन 4-5 सीट पे आ गया बीजेपी, जस्ट 4-5। Yesterday, Amit Shah, regarding this, he made a statement that in the first 2 phases itself, they are expecting 200 seats. तो गोबल से ज्यादा प्रचार करने वाला पार्टी कोई दुनिया में है तो वो बीजेपी है। और सबसे बड़ा गोबल उस पार्टी में अमित शाह है। वो बोलते रहते हैं, तेलंगाना असेंबली में भी हम जीत गए बोले। Why I say so, it looks hard to you, but in the last elections, I think 2014, they have lost, in the assembly elections, they have lost their deposits in 107 constituencies. Even in the last assembly election also, they have lost 64 constituencies, they have lost their deposits. आप मंट रहा मेरी हिंदी आप रोक दो रोक दो रोक दो रोक दो రాముని విగ్రహం పెట్టిస్తాను పేదది रोक दो రాముని విగ్రహం పెట్టి చూసిన చాలాసార్లు So the question here is, bye. Question here is, they say Goebbels, more than Goebbels. తెలంగాణలో 107 సీట్లలో డిపాజిట్ పోయింది బీజేపీకి. మొన్నటి దానిలో 64 సీట్లలో పోయింది. ఇవాళ మళ్ళీ ఇప్పుడు కూడా మాకు సీట్లు వస్తాయని మాట్లాడతారు. దానికి ఏం చెప్పాలా? ఒకవేళ వాళ్ళకి సీట్లు వచ్చే పరిస్థితి కరెక్ట్ అయితే మా పార్టీ అభ్యర్థి ఎంత సీట్లు ఎందుకు తిరిగింది? సో ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం అయితే ఈ రీజనల్ పార్టీస్ చాలా పవర్ఫుల్ కాబోతున్నాయి. డెఫినెట్ గా మీకు డౌట్ అవసరం లేదు, నేను చెప్తున్నా. అట్లాంటి పక్షంలో ఎవరికి సపోర్ట్ చేస్తారంటారు? మేమే కదా, మాకే వాళ్ళు సపోర్ట్ చేయాలా? బీజేపీ వాడో కాంగ్రెస్ వాడు ఎవడో మాకు సపోర్ట్ చేయాలి తప్ప మేము సపోర్ట్ చేసే ప్రశ్న ఉండదు. రీజనల్ పార్టీస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇంత, దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ ఇట్స్ ఇంపార్టెంట్. ఈ ఎన్నికల తర్వాత రీజనల్ పార్టీస్ కి వాళ్ళు సపోర్ట్ చేయాలి తప్ప వాళ్ళకి రీజనల్ పార్టీ సపోర్ట్ చేసే సమస్య లేదు. వాళ్ళ నాయకత్వంలో రీజనల్ పార్టీస్ పనిచేయవు. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మరి ఇందులో ముఖ్యమంత్రి నిర్ణయం అనేది చాలా ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి ప్రధానమంత్రి నిర్ణయం అనేది చాలా చర్చించే విషయం. చాలా ఏముంటుందండి దాని ఇబ్బంది ఏముంటుందండి? అందరూ అట్లే అనుకుంటారు, అయ్యే పోతే అమాస పోతుంది అని శాస్త్రం ఉంది మన తెలంగాణలో. ఏముంటుంది? ఎవరినో ఒకరు మంచి వ్యక్తిని చూసి పెట్టుకుంటారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని. దానికి వీళ్ళేం పెద్ద మునగాల, వీళ్ళేం పీకింది ఏమో నాకు అర్థం కాదు. ఏం చేశారు వీళ్ళు? కాంగ్రెస్ ఎంతమంది ప్రధానమంత్రులు ఏం చేసిండ్రు? వీళ్ళు ఏం చేసిండ్రు? దేశం గతి ఏంది? ఇలా మంచి నీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంట్ లేదు. 75 ఏళ్ల తర్వాత మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిక్కు లేదు. ఏముంది ఈ దేశంలో? నాకు అర్థం కాదు అసలు. ఈ దేశం అంతా సర్వనాశనం పడిస్తే కదా. ఇప్పుడు కాంగ్రెస్ టైంలో బ్రెయిన్ డ్రైన్, బీజేపీ టైంలో క్యాపిటల్ డ్రైన్. పారిపోతున్నారు దేశం. పీపుల్ ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద కంట్రీ. ఇట్స్ రియాలిటీ. 5-6 వేల కోట్ల ఆస్తి ఉన్నాడు కూడా ఈ దేశంలో ఉండడానికి ఇష్టపడతలేడు. వెళ్ళిపోతున్నారు, ఏ యూరప్కో, ఏ సింగపూర్కో, దుబాయ్కో వెళ్ళిపోతున్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.